హాయ్, హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్, జై శ్రీరామ్ అందరికీ. ఒక ఎలుక తన కన్నంలో నుండి ఎప్పటికీ బయటకు రావట్లేదు. ఏమైందిరా బాబు అని తెలుసుకోవడానికేమో దేవుడు ప్రత్యక్షమయ్యాడంట. ఏమైంది కన్నా, నువ్వు ఎందుకు బంగారం బయటకు రావట్లేదు అని అడిగితే, నాకు భయం సార్ అందంట. భయమా? ఎందుకు? నేను దేవుడిని నేను చూసుకుంటారా అంటే, లేదు నాకు భయం, నువ్వు దేవుడు కావచ్చు ఎవరు కావచ్చు, నాకైతే భయం, నేను రానన్నంట. ఎందుకు భయం? ఎవరంటే భయం అంటే, నాకు పిల్లి అంటే భయం, నాకు కొడుతుంది, నన్ను తినేస్తుంది అని భయం అందంట. అవునా, అయితే దాన్ని నేను పిల్లిని చేసేస్తా, నువ్వు మరి భయపడకు అని చెప్పేమో దాన్నేమో పిల్లిని చేస్తాడంట. చిటికేస్తే పిల్లి అయిపోయింది. దేవుడు కదండి, అయిపోయింది, దేవుడు గాయం. అయినా అది ఒక ఇంట్లో ఉండిపోయింది, పిల్లిలా ఉండి కూడా బయటకు రావట్లా. దేవుడు మళ్ళీ వచ్చి, ఏమైందమ్మా, నేను పిల్లిని చేశా కదా, ఇంకా ఎందుకు బయటకు రావట్లేదు అంటే, నాకు కుక్క అంటే భయం, నేను బయటకు రానందంట. అవునా, సరే, నేనున్నా కదా నిన్ను కుక్కని చేస్తా. కుక్క అయిపోయింది, దేవుడు గాయం. అయినా అది బయటకు రావట్లేదు. మళ్ళీ వచ్చి దేవుడు, ఏమైంది నీకు? పిల్లి అంటే భయం అన్నామని పిల్లిని చేశాను, మళ్ళీ కుక్క అంటే భయం అన్నామని కుక్కని చేశాను, ఇప్పుడు ఇంకేమైంది అంటే, నాకు మనుషులంటే భయం సార్, నేను రాను బయటికి, నన్ను కొట్టి కొట్టి చంపేస్తారు, కొట్టి కొట్టి పరిగెత్తిస్తారు, నేను రాను, నాకు భయం అందంట. అవునా, అయితే నేను మనిషిని చేస్తాను, నువ్వు ధైర్యంగా తిరగానంట. చిట్కా మనిషి అయిపోయి. అయితే ఆ మనిషి కూడా ఒక ఇంట్లో ఉండిపోయాడు, బయటికి రావట్లేదు. ఇంకా తలనొప్పి వచ్చేసింది దేవుడికి. తలనొప్పి వచ్చి, చిరాకు వచ్చి, మళ్ళీ వచ్చి, ఎలుకగా ఉన్నా భయమన్నా పిల్లిని చేసా, పిల్లి అంటే భయమన్నావు అని పిల్లిలా ఉండి, కుక్క అంటే భయమన్నా కుక్కని చేసా, మనుషులు కొడతారని భయమన్నా మనిషిని చేసా, ఇంకా ఏంటి భయం అంటే, నాకు మనుషులంటేనే భయం. ఆ నలుగురు ఏమనుకుంటారో, ఆ నలుగురు అంటే భయం నాకు, ఏమనుకుంటారో, ఏం చేస్తారో ఏంటో అని భయం అని. దేవుడికి ఏం తోసలా, నువ్వు ఎలకగానే చావు అని మళ్ళీ ఎలకని చేసి ఆ కన్నంలో వదిలేశారు. మోరల్ ఆఫ్ ద స్టోరీ, భయపడుతూ ఉంటే అక్కడే ఉంటావు, బయటికి రావు. బయటకు వస్తే కదా నిన్ను నువ్వు ఏదైనా చేసుకోగలవు, సేవ్ చేసుకోగలవు, ఎలా ఉండాలో తెలుసుకోగలవు, ఎలా బతకాలో తెలుసుకోగలవు. అంతేగాని అస్తమాన భయం భయం అని కూర్చుంటే ఎలా ఉంటుంది అనేది మ్యాటర్. అంతే. జై శ్రీకృష్ణ.